నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ మంత్రి వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావుకి మద్యం అక్రమ రవాణా కేసులో రిమాండ్ విధించింది కోర్టు. ఇక మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ ద్వారా కారుమూరి అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ను తన కుమారుడు కారుమూరి సునీల్కు ఇప్పించుకున్న కారుమూరి నాగేశ్వరరావు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తుందనేటువంటి చర్చ నడుస్తోంది. ఇక మద్యం సరఫరా కాంట్రాక్టు ఖరారు అధికారులను జిల్లా స్థాయి కమిటీల నుంచి తప్పించి రాష్ట్ర స్థాయికి మార్చి తమకు అనుకూలంగా ఉన్న సిగ్మా సంస్థకు కట్టబెట్టారని చెప్తుంది ఈడీ. కిలోమీటర్కు ₹19.68 ఉన్న రవాణా ఛార్జీని ఏకంగా ₹32.53 పెంచి లబ్ధి పొందినట్లు ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఇక మరొక అంశం చూస్తే తన కుటుంబంలో టీడీపీ దుష్ప్రచారం చేయిస్తుందన్నారు జోగి రమేష్. మాజీ మంత్రి వైకాపా నేత తన కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది వీడియోలతోటి ఇష్టానుసారంగా తమ ఛానల్లో ప్రసారం చేసుకుంటున్నారన్నారు. అదేవిధంగా మరికొన్ని టీవీ ఛానళ్ళు డబ్బుల కోసం తన కుటుంబం మీద బురద జల్లి అదే పనిగా వారాల తడబడి తమ కుటుంబం మీద ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబెట్టారు మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్. ఇక మరొక అంశం చూస్తే వైసీపీ గెలుస్తుందని చెప్తున్న ఆత్మసాక్షి సర్వే ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే కాకరేపుతున్న సర్వేలు. ఏ సర్వే నిజం, ఏ సర్వే అబద్ధం? ఇక నూకరాజు కుటుంబాన్ని పరామర్శించారు మాజీ వైకాపా నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు నూకరాజు. అయితే రావులపాలెం వెళ్ళారు విజయసాయిరెడ్డి. అక్కడ నూకరాజుకు సంబంధించినటువంటి మిగిలిన కుటుంబ సభ్యులతో వారు భేటీ అయ్యారు. హిందువులపై జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తామంటున్నారు సాయిరెడ్డి. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రసవత్తర రాజకీయం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైకాపా సీనియర్ నేత, అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా తురగా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు వైకాపా నుంచి, వారితో మాట్లాడదాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. శ్రీకాంత్ గారు, మీ పార్టీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు రిమాండ్కి వెళ్ళినట్టేనా? ఒకటి బ్రహ్మనాయుడు గారు చెప్పండి. ఈరోజు మీరు ఇచ్చిన అంశాలను ఉండండి, ఎందుకు మార్చారు? తెలంగాణలో దూకుడు పెంచిన జనసేన, ఎమ్మెల్సీ పట్టభద్రుల గడల శ్రీనివాస్, దుష్ప్రచారం చేస్తున్న జోగి రమేష్, నూకరాజు కుటుంబాన్ని, హిందువులపై విజయసాయి, ఎందుకు మధ్యలో ఇన్ని తీసుకొని వచ్చారు? కాదు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, అంటే మధ్యలో ఎవరిని తీసుకొచ్చారు? ఆల్రెడీ సాయిరెడ్డి గారు మీకు ఇచ్చిన టాపిక్, సాయిరెడ్డి గారి టాపిక్ ఉంది. అయితే కారుమూరి నాగేశ్వరరావు గారికి వినండి ఒక్క నిమిషం, కారుమూరి నాగేశ్వరరావు గారికి రిమాండ్ పడింది కాబట్టి, రిమాండ్కి వెళ్ళారు కాబట్టి, సో తెలంగాణ సంబంధించిన జనసేన అంశం అవసరం లేదు అనుకుని లాస్ట్ మినిట్లో చేంజ్ చేయాల్సి వచ్చింది. అంతే. దీనిలో ఏమీ కుట్ర లేదు, దగా లేదు, మాయ లేదు, మోసం లేదు. లేదా అది కూడా మాట్లాడండి, పోయేదేముంది? మీకు అంతా మాట్లాడాలనిపిస్తే మాయ ఉంది, మంత్రం ఉంది, మర్మం ఉంది నేను అనుకుంటున్నా. ఎట్లా అంటే సబ్జెక్ట్ ఒకటి పెట్టారు, డిబేట్ చేస్తున్నారు. ఎందుకు? ఎట్లా ఇప్పుడు మీరు ఇచ్చిన సబ్జెక్ట్, అంటే కారుమూరి నాగేశ్వరరావు గారి సబ్జెక్ట్ కొత్తగా యాడ్ అయినందుకు బాధపడుతున్నారు మీరు? నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఒక్కటే కదా నేను యాడ్ చేసింది అని క్వశ్చన్ చేస్తున్నా. ఓకే, అది పొద్దున్నేనే అయింది రిమాండ్. మీరు పెట్టక ముందే అది ఉంది, ఎందుకు మార్చారు అని అడుగుతున్నా. అని ఏం మారింది? టెక్నికల్ ఇష్యూ అంతే. ఎందుకంటే జనసేన మాట్లాడకూడదని అనుకున్నారా? ఏదన్నా మీకు ప్రెజర్ వచ్చిందా మాట్లాడొద్దండి అని? నాకేం ప్రెజర్ వస్తుంది శ్రీకాంత్ గారు? సరే, 2 అంశాలు కాదు, 2 అంశాలు పెట్టారు. ఏ అంశాన్ని పెట్టారో తెలంగాణ విజయసాయి రెడ్డి డిస్కస్ చేద్దాం. ఎవరిది? మన జోగి రమేష్. ఈ 3 పాయింట్లు జస్ట్ పెట్టండి. ఓకే చెప్పండి. సో ఇప్పుడు మీరు ఏ అంశం మొదట చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తే తెలంగాణ అంశం మీద, జనసేన మీద పోదాం. ఓకే, సరే మాట్లాడండి. వారు ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించుకున్నారు.
ఓకే, వీక్షకులకి కాదు మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులు నిజంగా త్వరగా శ్రీరామ్ అయితేనేమి, నాయుడు అయితేనేమి మీరు ఉండడం నాకు చాలా నిజంగా ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు అందరము నలుగురము ఆత్మీయులు చాలా మనసు విప్పి మాట్లాడుకుంటాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఈ రోజు డిబేట్ లో. ఓకే. ఒకటి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో జనసేన దూకుడు ఏది సార్? తెలంగాణలో జనసేన దూకుడేంది? తెలంగాణలో జనసేనకు ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు, ఒక వార్డు మెంబర్ లేదు. ఎందుకు లేదు, వార్డు దూకుడు? మెంబర్లు ఉన్నారండి, 2 వార్డు మెంబర్లు ఉన్నారు, మొన్న స్థానిక సంస్థలు గెలిచారు. సరే, ఒకవేళ మీరు మీరు చెప్పిన ప్రకారం ఒకవేళ చెప్పుకుందాం 2 వార్డు మెంబర్లు ఉన్నారు. ఇప్పుడు 2019లో ఏమో జనసేన మన రాష్ట్రంలో 26 పోటీ చేసింది, ఒక్కటి కూడా డిపాజిట్ కూడా లేదు. ఆయన కూడా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఓడిపోవడం జరిగింది. అంత ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ తోపు తురుము నా వెనకంబడి ఇంతమంది ఉన్నారు అని చెప్పే నాయకుడే ఓడిపోయినారు, ఎవరో ఒకరు గెలిచారు. ఏపీలో సొంతంగా ఒక సీటు కూడా గెలవలేని మనిషి ఈ రోజు తెలంగాణలో ఇంత దూకుడు చేస్తున్నారంటే ఎందుకు అనేది మనం ఒకటి ఆలోచించాలి. తెలంగాణలో ఎందుకు? బీజేపీ స్పేస్ కోసం. ఏపీలో బార్డర్ లో ఉన్నటువంటి ఖమ్మము, వరంగల్, హైదరాబాద్ లో సీట్ల కోసం ఈ ఊరికే హడావిడి చేస్తున్నారనేది వాస్తవం. ఇప్పుడు ఏపీలోనే సొంతంగా గతి లేదు పార్టీకి. ఏదో చంద్రబాబు నాయుడు గారు లేకుంటే బీజేపీనో వీళ్ళు తోడయ్యి కొంచెం అంతా ముందుకు పోతే తప్ప గతి లేని దీంట్లో ఒక దౌర్భాగ్యం. నిజంగా మనం అనుకుంటున్నాం ఆయన ఈ రోజు డిప్యూటీ సీఎం కావచ్చు. ఇక్కడ పార్టీ అయితే అంత సీను లేదు. మనం అందరము మాట్లాడుకున్నట్లుగా, జనాలు అనుకున్నట్టుగా, మీరు టీవీల్లో డిబేట్లలో హైప్ చేసినంతగా లేదు. దీనికి ఒక సామెత ఉంది, ఇంట గెలవలేని మంగమ్మ బయట ప్రతాపం చూపించిందంట. ఆ విధంగా ఉంది తప్ప ఇంట గెలిచి బయట రచ్చ గెలిచాలి తప్ప ఇంట్లోనే గెలిచలేడు. సొంతంగా నువ్వు నిలబడి నీకు ఇన్ని 40, 50, 70 వస్తే నువ్వు ఆ తరంగా మళ్ళీ హైదరాబాద్ లో పోయి నేను చించుతా, పొడుస్తా, చీలుస్తా అంటే దానికి కొంచెం అర్థము, పరమార్థము, స్వార్థము అన్ని కనపడతాయి దాంట్లో. ఇక్కడ ఏమీ కనపడలేదు. సినిమా డైలాగులు ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రంలో చాలా తెలివైన వారు ప్రజలు. సినిమా డైలాగులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చిరంజీవి గారిని మనం ఏపీలో చూసాం. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చూస్తే అసలు ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు చిరంజీవి గారికే తిరుపతిలో అనేటువంటి వచ్చినట్టున్నారు ప్రజలు, జనము అంతా అక్కడ. కానీ ఏమన్నా ఒక్క ఇదన్నా వచ్చిందా? రాలేదు. ఎందుకు? తెలంగాణలో క్యాడర్ లేడు, లీడర్ లేడు. ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా కనుమరుగైపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ యొక్క దీన్ని కాపాడుకోవడానికి, మీ యొక్క ఉనికిని కాపాడడానికి తెలంగాణలో చీలుస్తా, చంపుతా, పొడుస్తా అనేది అర్థం లేదు. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ వేస్తా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? తెలంగాణలో జిల్లాలో ఒక అధ్యక్షుడిని ఏమన్నా నియమించారా? మన ఇక్కడ ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలోనే అధ్యక్షుడు లేడు. ఆ 21 స్థానాలు గెలిచిన దాంట్లోనే అధ్యక్షుడు లేడు. దీన్ని ఊరికే తెలంగాణ గురించి మాట్లాడుకుందాం, తెలంగాణలో చీలుస్తానంటే ఎట్లయితుంది? కాబట్టి తెలంగాణలో పార్టీని వాట్సాప్ లో నడుపుతున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వాట్సాప్ లో ఉంది కానీ గ్రౌండ్ రియాలిటీ లేదన్నది రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. కానీ ఇక్కడ ఒకటి, బీజేపీ జనసేన అన్నది బీజేపీ గొడుగు కింద, టీడీపీ గొడుగు కింద పని చేస్తా ఉంది. దానిలకు మాత్రమే ఇది పరిమితమైతుంది అన్న అంశాలు రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు, ఫ్యాన్స్ కి తెలుసు, నాయకులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. హైప్ చేసుకుంటా పోతామంటే ఇక్కడ ఎవరు కూడా మీకు గతంలో సినిమాలను రామారావు గారి టైంలో అందరూ కూడా ఒక ప్రభావితం అయ్యారు. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఒక మహానాయకుడు. పార్టీ పెట్టిన తర్వాత దాన్ని ఆ దృష్టిలో తీసుకొచ్చారు, ప్రజలందరినీ చైతన్యవంతం చేశారు, ఏది కావాలో చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నన్ను వాడుకోవద్దండి దేనికి అని చెప్తున్నారు. నువ్వు ఆడుకున్నావు అందరినీ, మీరు వాడుకున్నారు ప్రజలను గాని, ఫ్యాన్స్ ను గాని, నాయకులను గాని లేనిపోని మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి లేనిపోనిది ఉన్నది ఉన్నట్టుగా 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చెప్పి మీరు వాడుకున్నారు సార్. మిమ్మల్ని ఎవరు వాడుకోలేరు. మీరు ప్రజలను, మీరు ఫ్యాన్స్ ను వాడుకొని మీరు డిప్యూటీ సీఎం అయ్యారు అంతే తప్ప మిమ్మల్ని ఎవరు వాడుకోరి. నష్టపోయిన వాళ్ళే రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, అది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఉన్నది నేను ఉన్నదా లేనిదా అనేది మిగతా నాయకులు కూడా మాట్లాడిన వాళ్ళు కూడా చెప్తారు, ఇది చేస్తారు.
మిమ్మల్ని ఎవరు వాడుకోలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రజలను వాడుకున్నారు, మీరు ఫ్యాన్స్ ను వాడుకున్నారు, మీరు నాయకులను వాడుకున్నారు. పాపం మనము చూస్తుంటాం. వర్మ గారి పరిస్థితి ఏంది? వర్మ గారిని వాడుకొని పిఠాపురంలో ఏ దృష్టికి తీసుకొచ్చారు, ఏ ఏమైంది స్థితికి వర్మ గారికి తీసుకొచ్చారు? ఏమైంది? ఎక్కడికి లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆ? ఏది విజయసాయి రెడ్డి గారిని ఏంది కూడా సార్, జగన్మోహన్ వర్మ రెడ్డి గారు రెండింటికి జడ్జి- విజయసాయి రెడ్డి గారిని కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అట్నే వాడుకొని ఆయన్ని గెంటేసినట్టున్నారు. అది మాట్లాడదాం. అది సెకండరీ అంశం ఉంది, మాట్లాడదాం సార్. ఏది అది దాన్ని ఉంది, దీన్ని అది కూడా దాన్ని దాని మీద దీన్ని కూడా కంపేర్ చేసి మాట్లాడండి, కలిపి మాట్లాడండి, తప్పేముంది? ఆ అంశం దాన్ని కూడా ఉంది దీన్ని కదా. జగన్మోహన్ రెడ్డి గారు చూడు, ఒక్కటి చెప్పేది నండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నీతి, నిజాయితీ, నిబద్ధత. మాట మిగతా తప్పడు, వాళ్ళకి మడం మిగతా తిప్పడు. నాయకులకు లేదా ఇట్లా- చంద్రబాబు ఇట్లా గారికి, తడిగుడ్డలతో- పవన్ కళ్యాణ్ తడిగుడ్డలతో- గారికి, లోకేష్ గారికి తడిగుడ్డలతో గొంతు కోయడు. ఉమ్, ఏది మాట్లాడతాడో అది మాత్రమే చేస్తాడు. ఉమ్, వీళ్ళు మాటలు ఒకటి, చేతలు ఒకటి. ఉమ్. మాటలలో ఉన్నంత స్పష్టత చేతలలో ఉండదు అన్నది రాష్ట్ర ప్రధానిక గాని, ఉమ్. ఫ్యాన్స్ కానీ, వారి యొక్క నాయకులకు కానీ అందరికీ అర్థమైంది. తెలుగుదేశం వారు కూడా ఈ రోజు అందరూ చూస్తున్నారు. వాళ్ళకంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు. నాయుడు నాకు తెలుసు ఆ విషయం. ఎంత చెయ్యాలో అంతే చేస్తాడు. ఎప్పుడు ఓకే. గంప కింద మూసిపెట్టాలో అప్పుడు గంపకుండా మూసిపెడతారు. ఉమ్. ఆ పరిస్థితి, ఆ దుస్థితి దగ్గరలోనే ఉంది అని నేను తెలియజేసుకుంటున్నా. ఓకే, వన్ బై వన్ మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు జాయిన్ అయ్యారు కదా. గుడ్ ఈవినింగ్ అండి సురేంద్ర నాయుడు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, బ్రహ్మనాయుడు గారు. కాదు, ఈ సర్వేలు చూసారా? ఆత్మసాక్షి సర్వే, ఇంకా చాలా సర్వేలు వచ్చాయి. కూటమికి 70 స్థానాలు లోపే సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. వైకాపాకి 100 స్థానాలు దాటి అసెంబ్లీ సీట్లు ఏపీలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి సర్వేలు హల్చల్ చేస్తా ఉన్నాను నిన్నటి నుంచి. మీ దృష్టికి వచ్చిందా సురేంద్ర నాయుడు గారు? బ్రహ్మనాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా రాజు నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు, మాకు రాయలసీమలో ఒక సామెత చెప్తారు, కోయల ముందే కూసింది. ఉమ్, కోయల ముందే కూసిందంట. ఆ విధంగా వీళ్ళు ఏదో డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇచ్చో ఏదో పెట్టుకొని ఆ పార్టీని జాకీ లేసి లేపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఎండింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు చేసింది ఏంది? ఆ రోజు వైనాట్ 175 వైనాట్ 175 సిద్ధమా సిద్ధమా అన్నారు కదా. ఇవన్నీ చూసాం కదా. కాబట్టి ఈ సర్వేలు ఇవన్నీ ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా దాదాపు 2.25 సంవత్సరం ఉంది. సంవత్సరం తర్వాత వైనాట్ 175 అన్నోళ్ళు, సిద్ధమా అన్నోళ్ళు, లేకపోతే సప్త సముద్రాల అవతల ఉన్నా మిమ్మల్ని పట్టుకొస్తాం, వచ్చేది మేమే అనేవాళ్ళు, వీళ్ళందరూ రిజల్ట్ వచ్చే రోజు స్క్రీన్ మీద రిజల్ట్ వస్తా ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారో, ఏ బురకలో దాంకుంటారో ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి దానికి మనం అందరూ కూడా వేచి చూడాలా. ఇంకా టైం ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా వీళ్ళు చెప్పింది ఇదే కదా. కూడా అని ఒక మాట అన్నాడు కూడా, 11 దాకా టీవీల ముందర చూస్తా ఉంటారు. 11 దాటితే టీవీలో స్క్రోలింగ్ చూస్తానే కౌంటింగ్ హాల్ నుండి పారిపోయి పరిగెత్తే వాళ్ళని మనం చూస్తాం. రేపు మనం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది, చంద్రబాబు నాయుడు కొడుకు పరిస్థితి ఏంది, నాయకుల పరిస్థితి ఏంది అని మాట్లాడింది చూసాం. చంద్రబాబు నాయుడు గారు కానీ కుప్పంలో గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తాను నేను అని చెప్పిన వ్యక్తి ఎక్కడున్నాడో నాకు కనిపించడం లేదు. బూటుకు పాలిష్ చేసేదానికి పాలిష్ లేదా, లేకపోతే ఏమన్నా లేకపోతే నేను కొనిస్తా, స్పాన్సర్ చేస్తా, ఆయన వచ్చి పాలిష్ చేస్తానంటే చంద్రబాబు నాయుడు బూట్లకి. కాబట్టి ఇవన్నీ డైలాగులు సరిపోతాయి. ఎందుకంటే ప్రజలు గత 5 సంవత్సరాల పరిపాలన చూసి విసిగి వేసారి వీళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు నేను అధికారం లేకొస్తానే మద్య నిషేధం చేస్తా, నా అక్కలారా నా చెల్లెళ్ళారా అని చెప్పి కనపడిచిన ప్రతి మహిళను దగ్గరికి లాగి ముద్దులు పెట్టి బొగ్గల నిమిరి నెత్తిన చేయిబెట్టి ఇవన్నీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి బొగ్గలైతే నిమిరాడో, ఎవరికైతే ముద్దులు పెట్టాడో, ఎవరి నెత్తినైతే చేయి పెట్టాడో వాళ్ళ నెత్తిన పిడి గుద్దులు గుద్ది 5 సంవత్సరాలు
దాదాపు నా అక్క చెల్లెలు 40 సంవత్సరాల వయసు, సగటు 40 సంవత్సరాలు ఉండేటువంటి వయసు ఉండేటువంటి నా అక్క చెల్లెల్ని దాదాపు 40,000 మంది పసుపు కుంకాలు తుడిపేశారు సార్. వీళ్ళు నాసిరకం మద్యం అమ్మి నేను అధికారంలోకి వస్తానే మద్య నిషేధం చేస్తానన్నాడు. మాట తప్పడు, మడమ తిప్పడు, ఒకే మాట, ఒకే బాట, ఒకే బాణం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కల్లారా చూసాం సార్. గత 5 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధం అన్నాడు. అదే మద్య నిషేధం చెప్పి అధికారంలోకి వచ్చి దాన్నే ఆదాయ వనరుగా చేసుకొని అది కూడా ఏంది నాసిరకం మద్యాన్ని తాపించి, యాసిడ్ తాపించి చంపేశా దాదాపు 40,000 మందిని. ఇంకా చాలా మంది లివర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, నరాలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మంచానికే పరిమితం అయినారు. ఈరోజు మేము వార్డులలోకి పోతే మేము ఇచ్చిన మాట కట్టుబడి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అంటే మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి, డయాలిసిస్ పేషెంట్లకి 15,000 రూపాయలు కదా. చాలా మంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు సార్. నేను లేలేకపోతున్నాను, నాకు లివర్ ఫెయిల్ అయిపోయింది, గత 5 సంవత్సరాల్లో నేను ఈ నాసిరకం మద్యం తాగి నాకు పింఛన్ ఇప్పించండి, 15,000 మహానుభావుడు ఇస్తున్నాడు, నాకు డయాలిసిస్ కన్నా పనికొస్తాయి, మాత్రలకు పనికొస్తాయి, మందులకు పనికొస్తాయి అంటున్నారు చాలా మంది. ఇవన్నీ చూసాం కదా మనము. ఇవన్నీ చూసి మాట తప్పను, మడవ తిప్పను, ఎక్కడ పోయింది మాట, ఎక్కడ పోయినాడు మడవ తిప్పడం. సరే అవన్నీ కాదు, సర్వేల గురించి చెప్పండి సురేంద్ర నాయుడు గారు. అదే సార్, అదే నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు మా సోదరుడు చెప్తున్నాడు సర్వేలు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, మేము రాబోతున్నాం. ఎట్లా వస్తారు సార్? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేదానికి వెళ్తారు సార్ వీళ్ళ? ఎట్లా ఓట్లు వేస్తారని సార్? పోలవరాన్ని కట్టారని చెప్పలేక నాయుడన్నకు చెప్పలేక వినండి సోదరా, ప్లీజ్ వినండి సోదరా, నువ్వంటే నాకు ప్రేమ ఎక్కువ. ఇప్పుడు పోలవరాన్ని ముంచేశాడని చెప్పి ఓట్లు వేస్తారా వీళ్ళకి? రాజధాని కూల్చేశారని చెప్పి ఓట్లు వేస్తారా? 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆట ఆడాడు కదా. మళ్ళా ఇప్పుడు ఏందో అదేదో మావి గన్ను ఇంకొక గన్ను అంటున్నాడు కదా, దానికని ఓట్లు వేస్తారా వీళ్ళు? సర్వేల్లో వచ్చాయంటే ఎట్టొస్తాయి సార్? ఎట్టొస్తాయి? ఎంపీటీసీలా 80 వచ్చేదానికి, ఎంపీటీసీలో ఉన్న ఎంపీటీసీలు కూడా డౌటే 80 వస్తాయో లేదో రేపు. మేము మొన్న చెప్పా, నేను మొన్న మా సోదరుడు ఓవరాల్ గా 80 వస్తాయి అంటారా? అదే సార్, ఎంపీటీసీలు రావచ్చేమో ఒక 80 దాకా. ఆ 80 కూడా కొంచెం డౌటే ఎంపీటీసీలు వచ్చేది కూడా. మొన్న మా సోదరుడు చెప్పారు, మేము బాగా కానీ ఉంటే ఓట్లు వేస్తారు మాకు ప్రజలు అని చెప్పి. మేము పారదర్శకంగా చేస్తాం, మీ మాదిరి మహిళలు ఇన్నర్లో నామినేషన్ పత్రాలు పెట్టుకోకపోతే కూడా తిప్పేసి బలవంత ఏకగ్రీవాలు చేయము, పర్ఫెక్ట్ ఎలక్షన్ చేస్తామని. దాంట్లో కూడా 80 వస్తాయో లేదో డౌట్. కాబట్టి ఈ సర్వేలు ఇవన్నీ కాకమ్మ కథలు, చనిపోయినటువంటి బిడ్డను లేపడానికి ప్రయత్నం, దాదాపు 100 అడుగుల గుంత లోడి తొక్కేశారు ఈ గొడ్డల పార్టీని. ఇంకా పైకి లేపాలా, దానిలో ఉండేటువంటి మా సోదరులు లాంటి మంచి కార్యకర్తలు పార్టీ వదిలేసి వెళ్ళిపోతారేమో. కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా గమ్మున పడక గదికే పరిమితం అయిపోయారు. వీళ్ళందరూ బయట రావాలంటే ఏం చేయాలా? ఈ సర్వేల పేరుతో మనం వచ్చేస్తున్నాం అని చెప్పి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలా? గత 5 సంవత్సరాలు చేసింది అదే కదా. నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారు ప్రజలు. నివురు గప్పిన నిప్పులాగా ఉండి వీళ్ళ భయానికి భయపడిపోయి బయట వస్తే నేను పలానా వరకు తెలుగుదేశం కోటేస్తాను, లేకపోతే గ్లాస్ గుర్తు కోటేస్తాను అంటే మళ్ళా ఈ రాక్షసుడు వచ్చి మమ్మల్ని కొట్టి పారేస్తాడు, మా ఆస్తులు లాక్కుంటారు స్వామి, ఎందుకో మనం చేసే పని లోపల పోయి చేసేద్దాము అని చెప్పి భద్రంగా దాచిపెట్టుకొని ఉన్నారు. వై నాట్ 175 అంటే కూడా అందరూ నవ్వుకుంటా నిజమేలే, అది కూడా బయట వచ్చి చెప్పలేకుండా పోయారు ఆ రోజు. ఈ రోజు జోగి రమేష్ గారి ప్రెస్ మీట్ చూసారా మీరు? జోగి రమేష్ గారి ప్రెస్ మీట్ చూసారా? చూశాను సార్, చూశాను. ఇప్పుడు పని కట్టుకొని కావాలని తెలుగుదేశం, ఐటీడీపీ జోగి రమేష్ కుటుంబాన్ని టార్గెట్ చేసినా ఆయన చాలా ఆవేదనతో మాట్లాడారు. అక్కడికే వస్తున్నాడు సార్. ఇప్పుడు జోగి రమేష్ గారిని టార్గెట్ చేయడానికి మాకు ఏం అవసరం సార్? వాళ్ళ కోడలే ఆయన్ను బజారు మీద నిలబెట్టేసింది.
బట్టలు పార్టీ అన్నా అది వ్యక్తి అన్నా నాయుడు అన్న, వినండి వినండి కొన్ని వ్యక్తిగత వినండి కుటుంబ ఆయన సమస్యలు మాట్లాడిన అదే మాట్లాడొద్దండి. ఆయన కుటుంబ మాట్లాడింది సమస్యలు జోగి రమేష్ ఆయన ఇది మాట్లాడట్లేదు. ఏం మాట్లాడాడు ఆయన జోగి ఇది రమేష్ మాట్లాడలేదు. ఏం కుటుంబ మాట్లాడాడు సమస్యలు వ్యక్తిగతంగా శ్రీకాంత్, తీయద్దండి. శ్రీకాంత్, మీరు శ్రీకాంత్ గౌరవనీయులు. ఓకే. విను శ్రీకాంత్, ఒక కుటుంబ శ్రీకాంత్ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. శ్రీకాంత్ విను. అంటే వాళ్ళ పార్టీ మీద విను. ఆరోపణ చేశారు కదా, అందుకని వారు ఏం చెప్తారు విందాం. సార్, ఒకటి. ఇప్పుడు జోగి రమేష్ ఏం కాదు, మాట్లాడాడు బ్రహ్మారెడ్డి గారు. పార్టీ నేను గురించి నిన్నటి వరకు మాట్లాడమనండి కానీ కుటుంబ వినండి, సమస్యలు శ్రీకాంత్ గారు. తేవద్దండి. శ్రీకాంత్ గారు కుటుంబ వినండి సమస్యలు ఒక్క వద్దన్నా. నిమిషం శ్రీకాంత్ గారు వినండి, ఒక్క నిమిషం. ఒకటి. శ్రీకాంత్ గారు వినండి ఒకటి బ్రహ్మనాయుడు గారు నేను నిన్నటి వరకు- ఆయన మాట్లాడిండేది నేను పార్టీ నిన్నటి వరకు- మద్యం కేసులో Let me- ఉండండి, let వినండి, me- వినండి. let అన్న me బ్రహ్మనాయుడు అన్న. speak. ఒక్క నిమిషం వినండి చెప్తా. ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఆయన మద్యం కేసులో నన్ను ఇరికించి చేస్తున్నారన్నాడని చెప్పినాడు గాని కుటుంబ సమస్యను ఆయన మాట్లాడలేదు. దాన్ని తేవద్దండి అని చెప్తున్నా. ఎవరు మాట్లాడలేదు? మీటైనా నాదైనా చంద్రబాబు గారినైనా ఇంకోరైనా కుటుంబ సమస్యలు శ్రీకాంత్ గారు తేవద్దండి. ఒక్క నిమిషం ఆగండి శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం. పద్ధతి కాదు, పద్ధతి కాదు అని చెప్తున్నా. బ్రహ్మనాయుడు గారు నేను నిన్నటి వరకు చాలా ఛానల్స్ జోగి రమేష్ గారి కుటుంబ వ్యవహారం మీద మాట్లాడడానికి నన్ను అది invite వ్యక్తిగతం అన్నా. చేశారు. అది నేను వెళ్ళలా. అన్ని కుటుంబాలు వినండి మా. ఉంటాయి. వినండి, ఒక్క నిమిషం, వినండి, ఒక్క comment నిమిషం. చేస్తావు. ఇప్పుడు మీరు నేను అదే మాట్లాడుతున్నా, మీరు అడిగిన వినండి. ప్రశ్న వేరే, మీరు చెబుతున్నది వినండి. వేరే. ఇప్పుడు ఆయన మీరు ప్రశ్న బ్రహ్మాండం గురించి అడిగాడు. అడిగినది వేరే, మీరు ఇప్పుడు చెబుతున్నది ఆయన వేరే. ప్రశ్న కాదు, గురించి- టీడీపీ ఆయన ప్రశ్న కావాలని గురించి దుష్ప్రచారం అడిగాడు. చేసింది, ఐటీడీపీ మొత్తం వారి కుటుంబాన్ని ఆయన- రోడ్డును వేసేటువంటి బ్రహ్మనాయుడు గారు- ప్రయత్నం చేసింది అని అన్నారు ఆయన. బ్రహ్మనాయుడు గారు మీరు జోగి రమేష్ గారి ప్రెస్ మీటింగ్ గురించి మాట్లాడమన్నారు. అవును. నేను నిన్నటి వరకు చాలా ఛానల్ నన్ను ఆయన కుటుంబ వ్యవహారం, ఆయన కుటుంబంలో జరిగిన వ్యవహారం మాట్లాడమంటే కూడా నేను వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళ కుటుంబం వ్యవహారం దాంట్లో మనం మాట్లాడుతుందని నేను వెళ్ళలా. అవును. ఈ రోజు జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు సార్? మీరు విన్నారు కదా, శ్రీకాంత్ వినలేదేమో. ఆయన అన్నా, సొంత విన్నా, విషయమో విన్నా. ఒక్క నిమిషం విన్నా. ఒక్క నిమిషం విను కుటుంబం అంటే శ్రీకాంత్. అన్నా, విను, విను. విను, విను, విను కుటుంబం అంటే శ్రీకాంత్. ఏం నేను చెప్పాడు కూడా విన్నా. తెలుసా? ఏం నేను చెప్పాడు ఆయన తెలుసా? మాట్లాడినాడు ఏం చెప్తా చెప్పాడు? విను. విను, విను. మాట్లాడినివ్వండి ఆయన శ్రీకాంత్ ఏమి గారు, మాట్లాడినాడు? శ్రీకాంత్ గారు మాట్లాడినివ్వండి. ఒక్క నిమిషం ఓపికగా విను, ఆయన ఏం మాట్లాడినాడో నేను చేశారు చెప్తా. అన్నాడు. ఉమ్. వాళ్ళ బ్రహ్మనాయుడు గారు చెప్పలే. మాట్లాడినివ్వండి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. అసలు వారు ఏం మాట్లాడుతుంది మీరు అడ్డుపడిపోతే ఎట్లా? ఏదో మాట్లాడిన దాంట్లో తప్పుంటే అడ్డుపడ్డ దానికి ఇబ్బంది లేదు. నేనేం చెబుతున్నానంటే కుటుంబం అంటే ఆయన నా కుటుంబంపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు టీడీపీ వాళ్ళు అని మాట్లాడారు. కానీ కోడల గురించి కానీ కొడుకు గురించి కానీ మాట్లాడారండి, మీరు ప్రస్తావన వినలేదు. లేదు. మాట్లాడారు, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ వినండి, మాట్లాడారు. లేదా నేను అడుగుతానా? నేను ఎప్పుడైనా ఆ తరహా డిస్కషన్స్ పెట్టడం మీరు విన్నారా? మీకు తెలుసా శ్రీకాంత్ గారు? ఆయన అన్నారు ఐటీడీపీ పని కట్టుకొని నా కుటుంబాన్ని రోడ్డును పడేలా చేసింది, దుష్ప్రచారం చేశారు, ఏ అదే సార్, సృష్టించారు వారు అన్నారు. కుటుంబాన్ని అంటే దాని మీద పెట్రోల్ బాంబులతో ఇబ్రహీంపట్నంలో నా ఇంటిపై దాడి చేశారు. సరే, తండ్రి, సరేనండి, భార్య, సరే. కొడుకు వాళ్ళందరికీ ప్రాణముప్పు ప్రాణహాని ఉందని మాట్లాడారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు శ్రీకాంత్ వైసీపీలో ఉండే వాళ్ళలో స్పెషల్ గా మంచివాడు అని నాకు ఇంతవరకు అభిప్రాయం. ఇప్పుడు లేదా? నేను పోయిందా ఇప్పుడు? మాట్లాడక నేను అడ్డుకుంటా ఉంటే నేను ఏం మాట్లాడుతున్నానో ఏం మాట్లాడాలనుకుంటున్నాను నన్ను అడ్డుకొని నేను మాట్లాడాల్సింది కూడా ఆయన మాట్లాడి కొంతమంది ఆయన ఎందుకు సార్ బ్రహ్మనాయుడు గారు? అంతేలేండి. ఇప్పుడు నేను పూర్తిగా విన్నా. నేను డిబేట్ మీరు నన్ను పిలవక ముందే నేను జోగి రమేష్ గారి ప్రెస్ మీట్ పూర్తిగా విన్నా. నేను దీంట్లో ఏది కూడా నేను కలుపుతూ మాట్లాడాలని కానీ, లేకపోతే జోగి రమేష్ గారి కోడల విషయమో ఇంటి విషయం మాట్లాడితే నాకేదో ఇంకోటి జరుగుతుందని కాదు. నేను ఆ విధంగా మాట్లాడే రకం కూడా కాదు. ఆయన మాట్లాడింది క్లియర్ గా స్పెసిఫై చేసి నా కోడలను అడ్డం పెట్టుకొని నా ఇంట్లో నా బిడ్డల్ని టార్గెట్ చేశారు. నా కోడలు నా కూతురు లాంటిదే ఇప్పుడు కూడా. లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఐటీడీపీ నా కుటుంబ వ్యవహారాన్ని రోడ్డు మీద తీసుకొచ్చింది. మీ అన్నం తినేవాళ్ళు అంటే ఈ కుటుంబ వ్యవహారాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళు అన్నం తింటున్నారు అని మాట్లాడాడు. అదే కాదు మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నా ఇంట్లో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా నా కోడల్ని వాళ్ళ ఆఫీస్కి పిలిపించారు, వాళ్ళ ఆఫీస్ లో మాట్లాడించారు అని కూడా మాట్లాడాడు. అని ఆయన మాట్లాడి ఆయన ఇంటి కూడా విషయాన్ని రోడ్డు మీద వేసుకొని మా మీద ఆరోపణ చేసేటప్పుడు మేము దానికి సమాధానం చెప్పుకోవాలి కదా. మేము ట్రోల్ చేయట్లా, మేము చెప్పుకోవాలా? కుటుంబ వ్యవహారం అని మేము కూడా గమ్మునే ఉన్నాం. మీరు ఒక ఆడబిడ్డని
నిలువున గొంతు కోసేసి ఆ బిడ్డను తీసుకొచ్చి పెళ్లి చేసి మీ అబ్బాయి దేనికి పనికిరాడని మీకు తెలుసు కదా. ఆ అబ్బాయి ఏం మాట్లాడినాడు మొన్న ఈ మధ్య ఒక 6 నెలల ముందు, చంద్రబాబు నాయుడు గారు మానసిక రోగి అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు శరీరం అంతా రోగాలు మయం అన్నాడు. మరి అది చంద్రబాబు అది నాయుడు ఎన్నికలకు గారిని ముందు అండి, రోగాలు 2024కు ముందు, అది ఈ మధ్య మాట్లాడింది. అదే సార్ ఎన్నికలకు ముందు కూడా అనుకోండి, చంద్రబాబు నాయుడు రోగిష్టి బ్రహ్మనాయుడు గారు రోగాల మయము అన్నాడు, అది రోగాల మయం అన్నాడు. కక్ష సాధింపు పైన ఇదంతా. పైన పైన ఆయన పైన అన్నారని కక్ష సాధింపు వినండి ఇదంతా. శ్రీకాంత్ గారు, ఇది కరెక్ట్ కాదు శ్రీకాంత్ గారు ప్లీజ్. ఉమ్. పైన ఉమ్. దేవుడు అనేవాడు ఉన్నారు సార్, పైన దేవుడు అనేవాడు ఉన్నారు సార్. మీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఆయన పట్టుకొని అంటే మీరు ఆయన 75 సంవత్సరాలు, ఈ రోజు 25 సంవత్సరాలు కుర్రోళ్ళలాగా పోతున్నాడు. మీరు పోగలరా? మీకున్నాయా రోగాలు? ఆయనకున్నాయా? ఇప్పుడు బంగారం లాంటి బిడ్డను తీసుకొచ్చి పెళ్లి చేస్తే, అప్సరస్ లాంటి బిడ్డను తీసుకొచ్చి పెళ్లి చేస్తే మీరు పడక గదిలో కొనుక్కోలేకపోయారు. మీకు రోగం ఉన్నట్ట, ఇంకొకటి రోగం వద్దులండి ఆ డిస్కషన్, నీకుండే రోగాన్ని నువ్వు అందరికి చెప్తా ఉంటావే. వద్దులండి నేను అది మాట్లాడదలుచుకోవాలా, వద్దు. ఆడబిడ్డ విషయం కాబట్టి నేను మాట్లాడదలుచుకోవాలా. కానీ అతను మాట్లాడిన దానికి నేను చెప్తున్నా. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఏదైనా మంచి సంబంధం దొరికితే, ఒకవేళ ఫైనాన్స్ ఇబ్బందిగా ఉందనుకోండి అమ్మాయి కుటుంబంలోనో లేదా అబ్బాయి కుటుంబంలో, దాన్ని కప్పిపుచ్చి ఓ అబ్బాయి తరఫున వాళ్ళు ఫైనాన్స్ గా బాగా బలంగా ఉన్నారు, అమ్మాయికి ఫైనాన్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా బాగుంది అని చెప్పి తప్పు చెప్పి చేయొచ్చు. లేదా అమ్మాయి తరఫు బలంగా ఉన్నారు, అబ్బాయి తరఫు వీక్ గా ఉన్నాడు, మంచోడు బిడ్డ, అన్ని విధాలా పనికొస్తాడంటే 4 తప్పులు చెప్పి ఒక జంటను చేయొచ్చు. కానీ ఇక్కడ చేసింది ఏంది? పెళ్లి ఎందుకు చేస్తారు సార్? ఆ సంసారం విస్తరించాలా, పిల్ల పాపలతో కలకలలాడాలా, ఆ సంసార జీవితాన్ని కదా చేస్తారు. మనోడికి విషయమే లేదని తెలిసి, మనోడికి పిల్లలుగానే భాగ్యమే లేదని తెలిసి, విషయం లేనోడిని తీసుకొచ్చి, బంగారం లాంటి బిడ్డను తీసుకొచ్చి పెళ్లి చేసి, మేము ఆ ఇంట్లో మేమేమైనా కెమెరా పెట్టాము సార్? రైట్. మీ ఇంట్లో జరిగిన విషయాలు ఎందుకు ఎట్ట బయట వచ్చాయి సార్? మీ ఇంట్లో జరిగిన విషయాలు లోకేష్ బాబు ఏమైనా కెమెరా పెట్టాడా? లేదు చంద్రబాబు నాయుడు ఏమైనా కెమెరా పెట్టాడా? లేదు ఓట్ల సురేంద్ర నాయుడు ఏమన్నా పోయి కెమెరా పెట్టి ఆ మాట్లాడిన మాటలు బయట తీసుకొచ్చామా? ఆ పెట్టే వెళ్ళిపోసు నాకు న్యాయం చేయండి మహాప్రభు, 2 రాష్ట్రాలకు తెలిసేటట్టుగా పెళ్లి చేశాడు, మళ్ళా పెళ్లి చేసి ఈ మాదిరి నా జీవితాన్ని నాశనం చేశాడు, నా పాటికి నేను హ్యాపీగా బతుకుతా ఉన్నాను, ఇలాంటి వాడిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాడు అని చెప్పి ఆ బిడ్డ మాట్లాడింది. ఆ బిడ్డ మాట్లాడేటప్పుడు కూడా ఇతను ఏమన్నాడు, వీళ్ళ కొడుకు మీడియం అప్పుడే ఆ వీడియోలో కనిపిస్తా ఉంది కదా, భావన నీకు అన్యాయం జరిగింది, నీకు తగిలిన దెబ్బ మాకు తగలలేదు, కానీ మనం మాట్లాడుకుందాం, నీకు విడాకులు కావాలా తీసుకో అని చెప్పి అతనే మాట్లాడాడు. ఇవన్నీ ఎత్తి జోగి రమేష్ ఎత్తి ప్రెస్ ముందు కూర్చొని మాట్లాడుకుని ఆయన ఇంటి విషయాలన్నీ ఎత్తి బయట వేసి బాహ్య ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ చూడండి వినండి అని ఆయన చెప్పాడు. మేమేదో ఆరోపణ చేస్తారు ఎందుకు? మేము ఆరోపణ చేయదలుచుకోవాలా, మేము ఆ కుటుంబ వ్యవహార జోలికి మేము వెళ్ళదలుచుకోవాలా, మాకు మానవత్వం ఉంది, మానవత్వం ఉంది కాబట్టి మేము వెళ్ళదలుచుకోవాలా. ఆయన ఎత్తి చూపించుకోవడం, ఆయన మా మీద నిందలేయడం తప్పు, మాకు అవసరమే లేదు. రైట్. సురేంద్ర రెడ్డి గారు మాట్లాడుదు అన్వయం మాట్లాడదాం. రైట్గా మనతోటి జూమ్ కాలేజ్ అనేది తుర్గా శ్రీరామ్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. శ్రీరామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మొదటి అంశం మీతోటి ప్రారంభించేది కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి. ఆయన అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి వెళ్ళారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దగ్గర 2.5 సంవత్సరం అవుతున్న క్రమంలో కారుమూరి నాగేశ్వరరావు గారికి మరి మద్యం అక్రమ రవాణా కేసుకు సంబంధించి అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆయన రిమాండ్కి పంపించిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ దాని గురించి? ఈ రేషన్ మాఫియా వాళ్ళు మాత్రం ఒక్కరు కూడా వెళ్ళలేదు రిమాండ్కి. శ్రీరామ్ గారు కాదు, మిమ్మల్ని జనసేన వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ పెట్టారో లేదో తెలియదు కానీ శ్రీకాంత్ వాళ్ళు బాగా ప్రెజర్ పెట్టాడు మిమ్మల్ని టాపిక్ మార్చేసేలాగా. అవును. సో వారు మాత్రం కారుమూరి నాగేశ్వరరావు గారి టాపిక్ మీద మాట్లాడకుండా జనసేన టాపిక్కే మాట్లాడుతూ ఉన్నారు. సో తప్పదుగా నెక్స్ట్ రౌండ్ వారు మాట్లాడాల్సిందేగా, కారుమూరి నాగేశ్వరరావు గారి టాపిక్కే తీసుకుంటాం నెక్స్ట్ రౌండ్. కారుమూరి నాగేశ్వరరావు గారి విషయం తీసుకుంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే. ఎప్పటి నుంచో వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పుడు ఈయన కూడా అరెస్ట్ అవుతాడు అనేది అనుకున్నది. కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే తప్ప ఇందులో పెద్ద విశేషం ఉందని అనుకోవట్లేదు. ఎందుకంటే అందరికీ క్లియర్ గా తెలుస్తోంది అక్కడ అక్రమాలు జరిగినాయి అని.
అయితే ఏంటంటే ఎంతవరకు వీళ్ళందరూ సిట్ వాళ్ళు వీళ్ళందరూ ప్రూవ్ చేయగలుగుతారనేదే సమస్య తప్ప, ఎందుకంటే ఇది మందుల 1,00,000 కోట్ల కుంభకోణాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత 3,500 కోట్ల కుంభకోణం గురించి దాని గురించి మొత్తం చర్చ అంతా మొదలు పెట్టారు, ఎంక్వైరీలు మొదలు పెట్టారు. చివరికి దాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు రవాణా దగ్గరికి వచ్చారు. దాని తర్వాత రేపు పొద్దున మూతల దగ్గరికి వస్తారు, మూతలు బాటిల్ దగ్గరికి వస్తారు. వీళ్ళు అసలు మరి 1,00,000 కోట్లు ఎప్పుడు వెళ్తారండి? అది మద్యం ఇంకేం కుంభకోణం బయటపడుతుంది సార్? 1,00,000 కోట్లు ఆల్రెడీ 2.5 సంవత్సరం టైం కూడా అయిపోయింది, గవర్నమెంట్ టైం. మరి అదే కదా నేను అడిగేది. 1,00,000 కోట్లు ఎందుకన్నారు మరి గవర్నమెంట్? ఇప్పుడు అంతకు ముందు వచ్చినప్పుడు ఇంకేం అబ్బో ఘోరం జరిగిపోయింది 1,00,000 కోట్లు అంటే మీరు 2.5 ఏళ్లలో 150 కోట్లు 200 కోట్లు 3,500 కోట్ల దగ్గర మీరు ఆగిపోతే సరే ఏదో ఒకళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు, ఓకే. కానీ అసలు కుంభకోణం ఎప్పుడు బయటికి తీసుకురాగలుగుతారు? అసలు నేరస్తుడిని ఎప్పుడు అసలు దీని మొత్తం మీద ఎవరైతే లబ్ధిదారుడని మీరు అంతకుముందు ఎలక్షన్ ముందు అందరూ చెప్పి ఓట్లు వేయించుకున్నారో ఆయన చట్టం ముందు ఎప్పుడు తీసుకురాగలుగుతారు? ఏదో కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకొక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళనే తిప్పి వాళ్ళ మీద ఏదో డబ్బులు దొరికినాయి అంటారు కాసేపు, డబ్బులు దొరకలేదంటారు కాసేపు, ఆ డబ్బులు ఎవరు అనే దాని దగ్గరే ఆగిపోతే సంవత్సరాల తరబడి మూతల దగ్గర సీసాల దగ్గర ఆగిపోతే మీరు చెప్పిన 1,00,000 కోట్లు ఎప్పటికీ చెప్తారు? ఇది నా టాపిక్. ఎందుకంటే మీరు ఏదో కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకొకళ్ళు 4 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ బెయిల్ మీద వస్తారు. అవును. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇది కదా అసలు విషయం. మీకు ఓట్లు వేసింది ఎందుకు, మీరు చేస్తున్నది ఎంతవరకు చేయగలుగుతున్నారు? అంటే లేదంటే 1,00,000 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది అనేది అబద్ధం అని అనుకోవాలి ప్రజలు. మరి అంతే కదా, మీకు ఓట్లు వేసింది ఎందుకు అసలు? మీరు అది చెప్పారని మిమ్మల్ని నమ్మారు కదా. అవును, అది చెప్పారని మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు. మీరు ఇప్పుడేమో మూతల చుట్టూతా బాటిల్స్ చుట్టూతా లారీల చుట్టూతా తిరుగుతున్నారు మీరు. అవును. ఈ లారీల చుట్టూతాను మూతల చుట్టూతాను తిరుగుతూ ఉంటే అసలు మద్యం అసలు డబ్బులు లేకుండా అసలు అదే మనకి ఆన్లైన్ పేమెంట్ లేకుండా డైరెక్ట్ గా జరిగింది. ఇదంతా ఏంటి, ఎలా జరిగింది ఏంటి, మీరు ఎప్పుడు ప్రూవ్ చేయగలుగుతారు? కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యల కింద నేను భావిస్తాను తప్ప ఏదో కారుమూరి నాగేశ్వరరావు గారిన వాళ్ళ అబ్బాయినా ఇంకొకళ్ళు నాకేం రాజకేశ్ రెడ్డి అనేది ఎప్పుడు వచ్చిందండి? అది కూడా విజయసాయి రెడ్డి గారు చెబితే, అది కూడా విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చాడు కాబట్టి ఆయన చెబితే ఇదేనా? దీనికోసమా? అంటే మీకు ఇంకో ఇప్పుడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం జరిగిందని చెప్తేనే మీరు మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారేంటి? మిగతా కుంభకోణం గురించి వెళ్తారేంటి? అప్పట్లో అన్నారు కదా సార్, బిగ్ బాస్ ఎవరో బిగ్ బాస్ ఉన్నారు మొత్తానికి లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ అని. అసలు మీడియా అంతా రోజు ఏం చెప్పిందండి? మీడియా అంతా కూడా ఏ రోజు కాదు ఈ టాపిక్లు వస్తే ఇంకేముంది, అసలు వెళ్ళిపోతున్నారు. తాడేపల్లి గేట్లు బద్దలు కొట్టేస్తున్నారు, పోలీసులు తాడేపల్లి రేట్ల బద్దలు కొట్టేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఎన్ని 2.5 సంవత్సరాల నుంచి ఇదే కామెడీ నడుస్తుంది. అవును. కాబట్టి నేనేమంటానంటే ఓవరాల్ గా మీరు ఏదో ఒకళ్ళిద్దరు అరెస్ట్ చేయడం, ఒకళ్ళిద్దరికి బెయిల్ వచ్చేయడం, ఈ టాపిక్లు కాకుండా మీరు ఏదైతే చెప్పారో దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే కనుక ప్రజలు మీరు చెప్పినవన్నీ కూడా తప్పులు అనుకుంటారు. ఇప్పుడు జత్వానీ కేసులో అలాగే అయిపోయింది. ఆ కేసు ఎక్కడ పక్కైపోయింది, రకరకాలుగా వెళ్ళిపోయింది ఆ కేసు. చివరికి ఏమైంది? జత్వానీ దోషిగా డిస్కషన్ పెట్టాల్సి ఆ టాపిక్లు వస్తాయి. అంటే మీరు చెప్పింది అది రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు అంటే ముగ్గురు IPS ఆఫీసర్ల జీవితం, వాళ్ళ భవిష్యత్తు పాడైపోయినట్టే కదా సార్. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కేసు ఏమైపోయింది? బయట అందరూ వేరే యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఎప్పటి నుంచో అదంతా కాంప్రమైజ్ అయిపోయిందని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే మీరు చెప్పింది మీకు దేనికోసం అయితే మీకు ఓట్లు వేశారో దీన్ని నేను ఇంకో దానికి లింక్ చేస్తా, అందుకు చెప్తున్నా. మీకు దేనికోసం అయితే ప్రజలు ఓట్లు వేశారో అది ప్రూవ్ చేయడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. ఇంకొక టాపిక్ ఇందాక మీరు మన తెలుగుదేశం మిత్రులు నాయుడు గారిని అడిగిన విషయం. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, వీళ్ళకి అన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి. ఇప్పుడు అంటే ఓవరాల్ గా సరే అది తప్ప రైట్ అనేది పక్కన పెడితే ఓవరాల్ గా బయట మాట్లాడుకున్నది యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుందా? యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా పెరుగుతోంది. అంటే నేను అసలు ఏం పనులు జరగట్లేదని చెప్పట్లేదండి. తెలుగుదేశంలో పనులు ఏం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదని చెప్పట్లా. కానీ మీకెందుకని ఓట్లు వేశారో అది చేయడంలో మీరు విఫలమవుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇదంతా జత్వానీ కేసా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసా, ఇప్పుడు ఈ లిక్కర్ కేసా, లేదంటే ఇసుక కేసులా, లేదంటే అప్పుడు లిక్కర్ అని చెప్పారు, ఇప్పుడేమో ఎమ్మెల్యేలు అందరూ లిక్కర్ దాంట్లో మునిగి తేలుతున్నారు.
కాబట్టి ఏంటంటే ఇవాళ మీకు ఇలాంటి రిజల్ట్లు అది రైటా రాంగ్ అనేది పక్కన పెట్టండి, ఓవరాల్ గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి అభిప్రాయాలు కానీ బయటకు వస్తున్న కారణం ఏంటంటే మీకు ఎందుకు ఓట్లు ప్రజలు వేశారో అది మీరు ప్రూవ్ చేయడంలో లేదంటే శిక్షలు వేయించడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. దానివల్ల యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది. వాళ్ళు చెప్పిందంతా మీరు పక్కన పెట్టేయండి, అన్ని సీట్లు ఇన్ని సీట్లు అని. కానీ ఓవరాల్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అంటే ఆటోమేటిక్ గా మీరేం పెద్ద ఒక 20% 30% తేడాల్లో ఏమి లేరు. అక్కడ 40%, ఇక్కడ కొంచెం ఎక్కువ పర్సెంట్. రేపు పొద్దున ఇవాళ రేపు ఈ జనసేన ఏంటి అనేది రేపు సీట్లు గొడవలు ఇవన్నీ చేస్తే ఏంటి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏంటంటే ఏ రోజు రాజకీయం ఈ రోజు ఇలాగే ఉంటుంది అనుకుంటే భ్రమ. కాబట్టి మేము బ్రహ్మాండం భజగోవిందం అనుకుంటే కనుక అది కూడా భ్రమ. మీరు అందుకనే అలాంటి మీరు ఏవైతే ఇవాళ వచ్చిన మీరు ఏదో ఏంటి ఎన్ని సీట్లు అని వాళ్ళు ఎవరైతే మాట్లాడారో అది మీరు తప్పని రుజువు చేయాలంటే మీరు ఏం చెప్పి వచ్చారో ఆ పని పూర్తి చేయండి. ఏమైనా పాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి తప్పులు చేశాడు, మేము వాటన్నిటిని శిక్షిస్తా ఉన్నారో వాటిని పూర్తి చేయండి. లేకపోతే కనుక ఇలాంటివన్నీ కూడా రేపు పొద్దున నిజమయ్యే అవకాశం ఉంటుంది. రెండోది మన శ్రీకాంత్ మాట్లాడిన విషయం నేను కూడా మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాంత్ ఇలా మాట్లాడడం అనేది నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే ఒక ఆంధ్రుడిగా శ్రీకాంత్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు రాజకీయంగా ఎన్నైనా మంది ఉండొచ్చు, రాజకీయంగా ఒకళ్ళొకళ్ళు మా పార్టీలు మాట్లాడుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మీరు ఒక పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే కనుక తప్పు చేస్తున్నట్టు అవుతుంది. ఎందుకంటే నాకు గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద మానుకోట రాళ్ళు నాకు గుర్తున్నాయి, నేను మర్చిపోలేదు. కానీ మీరెందుకు మర్చిపోతున్నారు? అక్కడేమో అందరూ ఒకటైపోయి ఆ రోజు అన్ని పార్టీలు ఒకటైపోయారు. ఈ రోజు జస్ట్ కేవలం రాజకీయం గురించి మాట్లాడుకోవడం కోసం ఆ పార్టీలు ఈ పార్టీలు వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ ఇక్కడ మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ లో మీరు పవన్ కళ్యాణ్ ఏమైనా తిట్టండి, నాకే అభ్యంతరం లేదు. పక్క రాష్ట్రం విషయంలో గెలి చేయడం ఇలాంటివన్నీ కూడా నేను కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో నేనేం కోరుకుంటానంటే ఆంధ్ర జాతి మొత్తం ఏకంగానే ఉండాలి. రెండు రాష్ట్రాలుగా ఉండొచ్చు కానీ ఆంధ్రజాతి మొత్తం ఏకంగానే ఉండాలి. నేను అందుకనే జయ్యాంధ్ర అనేది. ఇప్పుడు జయ్యాంధ్ర అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఆంధ్రజాతి ఎక్కడున్నా కూడా అందరూ బాగుండాలి, అందరూ ఐక్యంగా ఉండాలి. దానికోసం అని చెప్పి రాజకీయాల కోసం అని చెప్పి ఒకరినొకరు విడగొట్టుకునే కార్యక్రమం చేయొద్దు. రేపు పొద్దున్న ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో 2028లో లేదా 2029లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో నేను కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తెలంగాణలో పోటీ చేయాలి, జనసేన పోటీ చేయాలి, తెలుగుదేశం పోటీ చేయాలి. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలన్నీ కూడా తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేయాలి. ఎవరికి సత్తా ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరికి ఓట్లు వేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎస్, మన బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదా? ఏపీలో ఆఫీస్ పెట్టలేదా? పెట్టారు కదా, ఆఫీస్ పెట్టారు కదా, ఇక్కడ కూడా తిరిగారు కదా. తప్పేంటి దాంట్లో? నేను అదే కోరుకున్న, బీఆర్ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయాలి, మిగతా వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా పోటీ చేయాలి. అంతే తప్ప ఈ రాజకీయం కోసం అని చెప్పి పక్క రాష్ట్రంలో మీరు అట్లా ఇట్లా అని ఎగతాళి చేయదు దయచేసి. ఇది నా ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఆంధ్రజాతిని విడగొట్టే కార్యక్రమాలు రాజకీయం కోసమైనా చెయ్యొద్దు. అంటే పక్క రాష్ట్రంలో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎగతాళి చేసే కార్యక్రమాలు చెయ్యొద్దు అనేది నేను అన్ని పార్టీలకు చెప్తున్నా, శ్రీకాంత్ కాదు, అన్ని పార్టీలకు చెప్తున్నా. ఎందుకంటే నేను శ్రీకాంత్ కూడా పోటీ చేయాలి. రేపు పొద్దున శ్రీకాంత్ పార్టీ కూడా తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేయాలి, గెలవాలి. లేకపోతే రేపు పొద్దున మానుకోటి రాళ్ళు ఎన్నాళ్ళు భరిద్దామండి మనం? మానుకోటి రాళ్ళు ఎందుకు మర్చిపోవాలి మనం? ఎందుకు మర్చిపోవాలి? అది కొంతమంది చేసిన వ్యవహారం. ఈ రోజు కూడా కొంతమంది యూట్యూబర్లు రోజు రౌండ్ టేబుల్ పెట్టి ఆంధ్రోడు అని తిడుతున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడు కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయిన ఆంధ్రులకి ఈ రోజు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి వీల్లేదు హైదరాబాద్ లో అంటారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే మనం వాటన్నిటిని పట్టించుకోకుండా, అక్కడ ఉన్న మన వాళ్ళని పట్టించుకోకుండా కేవలం రాజకీయాలు మాట్లాడుకుంటూ కూర్చుంటే కనుక మన వాళ్ళకి మనమే అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆంధ్రులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు బాగుండాలి, తెలంగాణలో ఉన్న వాళ్ళు బాగుండాలి. అందరూ రాజకీయంగా అన్ని చోట్ల పోటీ చేయాలి. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ గెలవాలి ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదని ఎవడు మాట్లాడినా వాడు మాడి పగలు పట్టాలి. రైట్. శ్రీకాంత్ గారు, జోలాపురం శ్రీకాంత్ గారు, కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు రిమాండ్ గురించి ఏమైనా మాట్లాడతారా? అసలు మాట్లాడడానికి ఇష్టపడలేదు మీరు? అన్యాయంగా అరెస్ట్ చేశారంటారా తప్పు లేకుండా? ఒకటి బ్రహ్మనాయుడు గారు,
నేనేం చెప్తున్నానంటే ఏదైనా ఒక 2 అంశాలు పెట్టి క్లియర్ గా ఉంటే బానే ఉంటుంది. ఇప్పుడు మన తురగ శ్రీరామ్ గారు మాట్లాడారు ఏమే దాని గురించి, మళ్ళీ దానికి ఎందుకు విజయసాయి రెడ్డి అంశం లేకపోదాము, దాని గురించి మాట్లాడతా. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని నేను అనుకుంటున్నాను. దాని గురించి నో మోర్ కామెంట్. అదేంటి అది చట్టం తన పని తాను చేసుకోవద్దు అనేది? వీళ్ళు అది అందరూ తెలిసిన అంశమే. చట్టం ఎప్పుడు తన పని తానే చేసుకొని పోతుంది, పక్కన వాళ్ళ పని చేయదు చట్టం. బ్రహ్మనాయుడు గారు, ఇన్ని రోజులైనా తెలుగుదేశం పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతాంది తప్ప వేరే కార్యక్రమం ఏమన్నా చేశారా వీళ్ళు? అదొకటి ఫస్ట్ పాయింట్. దీంట్లో మద్యం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకుందా? నేను చెప్పేది ఒకటి. మళ్ళీ సెకండ్ పాయింట్, 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలలో వీళ్ళు మద్యము ఇంటింటికి మద్యము బెల్ట్ షాపులు పెట్టి ఎంత మందిని రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేస్తున్నారు, యాక్సిడెంట్లు చేస్తున్నారు. నిన్న మొన్న డాక్టర్ను రాజమండ్రిలో చూసాం, ఎలా తొక్కి చంపారు. ఇటువంటి కార్యక్రమాలంతా కూడా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. కొండం తవ్వి ఎలకను పట్టడం తప్ప వీళ్ళు ఏమీ చేసేది లేదు అన్నది వాస్తవం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా విజయసాయి రెడ్డి అంశం మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ మత మార్పుడులు ప్రోత్సహించారు జగన్ టైంలో అన్నారు. 100ల కొద్ది చర్చిలు కట్టించారు అన్నాడు. హిందువులందరూ ముక్త కంఠంతో ఖండించాలి అన్న 3 అంశాలు మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారు నాకేం చేస్తున్నారు, అప్పుడు గుడ్డి గుర్రానికి ఏమన్నా పండ్లు తోముతున్నాడా అని అమ్ముతున్నాడు. అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు బహుశా మాట్లాడలేకపోయి ఉండొచ్చేవారు. అలా జరిగి ఉండింటే ఇతను కూడా హిందూ ద్రోహే కదా అని అడుగుతున్నా. ఇతను కూడా హిందూ ద్రోహే కదా. మత మార్పిడులను ప్రోత్సహించారు జగన్ గారని సాయిరెడ్డి గారు అన్నారు ఈ రోజు. అదే సార్, ఇప్పుడు అతను మాట్లాడడానికి అర్హత లేదు అటువంటి విషయాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ శ్రీవాణి కింద దాదాపు 2000 దేవాలయాలు కట్టించారు. మన సిజిఎఫ్ నిధుల కింద మన దేవాదాయ శాఖ నుంచి 2500 దేవాలయాలు జీర్ణోద్ధరణ గాని చేశారు. 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చారు. అర్చకులకు జీతాలు పెంచారు. విజయవాడలో బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేసిన 35 దేవాలయాలను కట్టించి ప్రతిష్ఠ చేయించి దాన్ని పునఃప్రారంభించారు. జగన్ గారు అది చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారు చర్చలు దీన్ని చేశారు అనడం చాలా హాస్యాస్పదం. కాకపోతే విజయసాయి రెడ్డి గారి గురించి ఒక 4 అంశాలు మాట్లాడుతున్నాం. ఒక 2 నిమిషాలు టైం ఉంది. విజయసాయి రెడ్డి గారు బీజేపీలో ఎంట్రీ ఇవ్వడం కోసం ట్రయల్ రన్ ఇది. కేసుల నుంచి బయటపడడానికి బీజేపీలోని వాడుకుంటున్నాడు అనేది వాస్తవం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కేసుల నుంచి ఏమున్నాయి? కేసులు బీజేపీకి కావాల్సిన హిందూ సర్టిఫికెట్. కేసులు ఏం కేసులు ఉన్నాయి సార్? అతని మీద ఈడీ కేసులు ఉన్నాయి కదా, ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి కదా సార్. తప్పు చేశాడా? ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి. ఉండండి చేశాడని కాదు, ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు. బీజేపీకి కావాల్సిన హిందూ సర్టిఫికెట్. అందుకని హిందూ డైలాగులు వాడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. విశాఖలో భూ కబ్జాల కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఈడీపీ కేసులు దాని మీద ఉన్నాయి. ఏపీలో అప్పుడు టీడీపీ కోసం పనిచేశాడు, ఇప్పుడు ఢిల్లీ కోసం హిందుత్వాన్ని అమ్ముతున్నాడు. సార్ ఎంత అన్యాయం సార్! ఎంత మాత్రం మీ పార్టీలో చెల్లాడని పాపం ఏపీలో టీడీపీ కోసం పనిచేశాడు. విజయసాయి రెడ్డి గారు హిందువుల కోసం మాట్లాడుతున్నారు సార్. ఇది దుర్మార్గం. ఇది పత్తి కాదు. బీజేపీ టీడీపీ అంటే భయం కోసం వాడుతున్నాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా బాధాకరం మీరు మాట్లాడిన అంశాలు సార్. ఏం సార్, ఉన్నట్టుగా మాట్లాడతా. చాలా బాధాకరం కాదు. వైసీపీ నుండి వచ్చిన తర్వాత అతనికి రాజకీయ ఉనికి కోల్పోయాడు, దానికి భయం. బీజేపీలో చేరడానికి భవిష్యత్తు లేదన్నది భయం. చేరితేనే భవిష్యత్తు ఉన్నది అన్నది ఆయన ఆలోచన. ఇటువంటి అంశాలపై ఉన్నట్టుగా మాట్లాడుకోవాలని గానీ ఊరికే లేనిపోని. సార్ ఇంకొకటి, బ్రహ్మనాయుడు గారు ఇంకొక విషయం, అతను ఒక్క విషయం అడతా. అతను టీటీడీ బోర్డు మెంబర్ గా రాజశేఖర రెడ్డి గారు నియమించినప్పటికీ టీటీడీలో రాజకీయాలు మాట్లాడకూడదు అన్నది ఒక ప్రజలకే అవగాహన ఉంది. అతను టీటీడీ బోర్డు మెంబర్ గా దర్శనం చేసుకున్న తర్వాత అతనికి నిజంగానే ఉంటే, ఒక చిత్తశుద్ధి ఉంటే రాజకీయాల గురించి కొండపైన మాట్లాడతారా?
దీనికి సమాధానం చెప్పాలి అతను. ఓకే ఓకే ఊరికే సమయం లేదు. లేనిపోని మాటలు, లేనిపోని ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు ఇవి చేయడం తప్పు అని నేను ఇప్పుడు చెప్తున్నా. నాకు ఒక్క అంశం చెప్పండి. విజయసాయి రెడ్డి గారు అవగాహన సార్ ఉన్నవానికి అడిగేది చెప్పండి సార్, అడిగిన ప్రశ్నకు ఒక ఆన్సర్ చెప్పండి. విజయసాయి రెడ్డి గారు నిజాయితీ పరుడా అవినీతి పరుడా, ఒక మాట చెప్పండి మీ దృష్టిలో. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నాకు తెలిసి నేను నిజాయితీ పరుడే అనుకుంటున్నాను. ఓకే. ఆయన అవినీతి పరుడుగా ఇప్పుడు టీడీపీ బీజేపీ చేతుల్లో చిక్కి అవినీతి పరుడుగా చలామణి అవుతున్నాడు అని చెప్తున్నా. చలామణి. ఓకే సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు ఆయన అవినీతి పరుడు అంటే ఆయన ఎందుకు ఉంచుకున్నారు మీ పక్కన మనం అడుగుతామని, లేకపోతే ఆయన మీద నిజంగా ఈడీ ఆరోపణలు భూ కబ్జాలు ఉంటే అంటే మీ హయాంలో మీ నాయకుడు అండతోనే కదా జరిగిందని ప్రజలు అడుగుతారని అసలు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో జ్వాలాపురం శ్రీకాంత్ గారు పాపం చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. మీరు అంశం మీద మీరు మాట్లాడండి. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు నేను ఏమి చెప్పాలి అర్థమే కాని పరిస్థితి. ఇప్పుడు ఈ 3 నిమిషాల టైంలో ఎన్ని యాంగిల్స్ మాట్లాడినాడు మా సోదరుడు. నేను ఇంతవరకు చాలా డిబేట్లు మేమిద్దరు చేశాం. మేమిద్దరు చాలా డిబేట్లు చేశాం. నేను ఉన్నట్టు చెప్తా. ఏ డిబేట్ లో కూడా ఈ విధంగా యూటర్న్లు, వైటర్న్లు, జడ్ టర్న్లు తీసుకునే సందర్భం నేను చూడలా. కానీ దీని విషయంలో మాత్రం ఎన్ని టర్న్లు ఉంటాయి అన్ని టర్న్లు శ్రీకాంత్ గారు తీసుకున్నారు. చాలా వరకు చాలా అద్భుతంగా ఎక్కడ దొరకకుండానే ముందుకు పోయారులే, అవకాశం ఉంది కానీ ప్రజలకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఆయన అవినీతి పరుడు, ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి అన్నారు. ఎట్లా వచ్చినాయి ఆ ఈడీ కేసులు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వినండి ప్లీజ్. ఇప్పుడు ఎట్లొచ్చాయి? ప్రతి కేసులోనూ కూడా A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి. ఆయనే చెప్పాడు కదా, ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్పాడు ఆయన? నేను జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఆయన చెప్పిన మాటకు ప్రతిదానికి తానా తందానా అన్నందువల్ల నా మీద ఇన్ని కేసులు పడ్డాయి. నేను ఇంకా అడుండే క్వార్టరీలో ఇరుక్కుపోయాను. నేను ఇంకా ఏమి మాట్లాడలేని పరిస్థితి. అందుకని ఇన్ని చేయాల్సి వచ్చింది. ఈ రోజు బయటకు వచ్చేస్తున్నా, వ్యవసాయం చేసుకుంటా, నేను రాజకీయాలు చేయను అని కూడా ఒక మాట అన్నాడు. సరే, మళ్ళీ ఏమైందో ఏమో రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే నిన్నటి వరకు మీ పార్టీ ఉనికి కోసం, మీ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం, జగన్ యొక్క ఉనికి కోసం పనిచేసి అన్ని కేసులు పెట్టుకున్నటువంటి విజయసాయి రెడ్డి బయట వచ్చి పార్టీ పెట్టే కొందికి మీకు అవినీతి పరుడు అయిపోయాడు. మీ పార్టీలో ఉన్నప్పుడు మాత్రం అవినీతి పరుడు కాల. ఎన్ని మాట్లాడారు? అది కూడా చెప్తా. ఇప్పుడు ఎన్ని మాట్లాడాలనో అన్ని మాట్లాడాడు. చంద్రబాబు గారి మీద ఎన్ని మాట్లాడాడు సార్? ఎన్ని అభాండాలు వేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నగలు ఎత్తుకొని పోయి పెట్టుకున్నాడు, డైమండ్ ఎత్తుకొని పోయి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నాడు, వెంకటేశ్వర స్వామి అని కూడా ఆయన మాట్లాడారు. దాని తర్వాత కాలంలో ఏమన్నాడు? అదే మాటకి విలేకరులు అడిగితే, నేను ఆ పార్టీలో ఉన్నాను, మా అధ్యక్షుడు చెప్పింది మాట నేను చెప్పాలి కాబట్టి నేను తప్పులు చెప్పాను, చేశాను అని చెప్పి మాట్లాడాడు. ఇందాక శ్రీకాంత్ చెప్పాడు వాడుకొని వదిలేయడం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అని. ఇప్పుడు ఎవరికి తెలుసు వాడుకొని వదిలేయడం అనేది? ఆయన దగ్గర ఎన్ని పనులు చేయించుకొని ఎన్ని వారు టీడీపీ కోసం పనిచేశారు గతంలో అని అన్నారు. అంటే జగన్ గారితో ఉంటాం, మీతో పనిచేశారా సాయి రెడ్డి గారు? ఈరోజు 53 రోజులు చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎన్ని మాట్లాడారు సార్? ఆ రోజు టీడీపీ కోసం పనిచేశాడా? చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే మగ్గిపోతాడు, జైలు నుండి వచ్చే ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు, ఈయనకు సిటీలు కొట్టకుండా అప్సరస్ వచ్చి కన్ను కొడుతుందా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈయనే కదా. అప్పుడు టీడీపీ కోసం పనిచేసినట్ట? మా జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యం, నీతి నిజాయితీగా పనిచేశాడు కదా అని చెప్పాడు కదా. అంటే ఆ రోజు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినా, వైసీపీ పార్టీ కోసం పనిచేసిన అప్పుడు మాత్రం ఆయన అవినీతి పరుడు కాదు. పార్టీ మారి ఏదో ఆయన బాధలు ఆయన పడితే నేను ఈ రోజు విజయసాయి రెడ్డిని సమర్థించడం లేదు. రెండే. అతను పెద్ద దొంగ, ఇతను చిన్న దొంగ. కోర్టులు తేలుస్తలేండి, మనం అనకూడదు వారిని చిన్న దొంగ. వాళ్ళు సార్ ఇప్పుడు 5 సంవత్సరాలు బీజేపీ దగ్గర ఈయన ఏం చేశాడు అందరూ చూశారు కదా. సమయం లేదు సురేంద్ర రెడ్డి గారు, సమయం లేదు. బ్యాక్ డోర్ లో ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తారు. బ్యాక్ డోర్ లో నాకు
పర్మిషన్ ఉంది మోడీ గారి దగ్గరికి పోయేదానికి అని చెప్పి ఆడ మాట్లాడి కాపాడిన వ్యక్తిని నేనే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు కదా. కాబట్టి కొండ మీద రాజకీయాలంటే ఆయన మాట్లాడింది నేను వినినంత వరకు నేను రాజకీయ పార్టీ స్థాపిస్తున్నాను అని చెప్పాడు. నిజంగా కొండ మీద రాజకీయాలు మాట్లాడుంటే మాత్రం అది తప్పే. రైట్ శ్రీరామ్ గారు మీరేం చెప్తారు సాయిరెడ్డి గారి అంశం మీద? ఏఈ నూకరాజు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారు ఇటీవల, సాదిక్ ఖాన్ అనేటువంటి ఒక లవ్ జిహాద్ జరిగింది అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. దానికి సంబంధించి గత 2-3 రోజుల నుంచి సాయిరెడ్డి గారు గలం కూడా పెంచిన పరిస్థితి, ఏకంగా వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరామర్శ కూడా చేశారు. సో చేస్తూ అనేక అంశాలు మాట్లాడారు. మత మార్పిడిని గత ప్రభుత్వం ప్రోత్సహించింది, దాని గురించి ఏం చెప్తారు సార్? సాయిరెడ్డి గారి గురించి అసలు పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఆయన గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దగా పట్టించుకుంటారని కూడా నేను అనుకోవట్లా. సరే, కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే అది నూకరాజు ఫ్యామిలీ విషయం మాత్రం ఖచ్చితంగా అందరూ మాట్లాడుకోవాల్సిందే. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు ఆయన బయట పెట్టాడు కాబట్టి అది హిందూ సంఘాలు ఎప్పటి నుంచో చెప్తున్న అంశమే. గత ప్రభుత్వంలో హిందూ సంఘాలు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మా అందరికీ చెప్పిన విషయాన్నే చర్చిలు విపరీతంగా పెరుగుతున్నాయి, మత మార్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ చెప్పిన విషయమే. దాన్ని ఈ రోజు ఆయన లేట్ గా అయినా సరే కన్ఫర్మ్ చేశాడు. సో అది ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరుచుకోవాలి. ఎవరితో మనం ఎవరికి ఓట్లు వేస్తున్నాము, ఎవరిని గెలిపిస్తున్నాము ఏంటి అనేది ఇప్పటికైనా బయట పెట్టాడు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాలి ప్రజలు. అయితే ఈ లవ్ జిహాద్ విషయంలో మాత్రం ఖచ్చితంగా లవ్ జిహాద్ కి సంబంధించిన విషయం, దాన్ని ఎన్ఐఏకి ఇమీడియట్ గా ప్రభుత్వం అప్పచెప్పాలి ఆ కేసుని. ఎందుకంటే చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. లవ్ జిహాద్ మాత్రమే కాకుండా అసలు మత మార్పిళ్ళు ఉన్నాయి, లవ్ జిహాద్ ఉంది, దీంట్లో వేరే దేశాలకు సంబంధించిన కుట్ర కూడా ఉంది అనేది అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతను టెర్రరిస్టులకి ఆ అమ్మాయికి చెప్పింది, భయపెట్టింది ఏంటి, నీ కొడుకుని టెర్రరిస్టులకి అప్పచెప్పేస్తా అన్నాడు. అంటే వీడికి టెర్రరిస్టులతోటి సంబంధాలు ఉన్నాయి అని వాడు చెప్పినట్టు, ఇండైరెక్ట్ గా ఆడే చెప్పినట్టు సాదిక్ అనేవాడు. ఇన్ని జరుగుతూ ఉంటే అసలు ఈ రోజు దాకా ప్రభుత్వం నుంచి స్పందన ఏది? మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు? మహిళా కమిషన్ మామూలుగా మిగతా వాటిల్లోనే చాలా లేట్ గా స్పందిస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో అమ్మాయి లెటర్ రాసి అంత దారుణంగా నన్ను హింసించారు ముర్రో అని చెప్పి అమ్మాయి దూకి చచ్చిపోతే, ఫ్యామిలీ చచ్చిపోతే మహిళా కమిషన్ స్పందించలేటండి. ఇప్పుడు అసలు ఈ పోని మహిళగా ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఏమన్నా స్పందిస్తారంటే ఆవిడ స్పందించదు. ఆవిడేమో మాటికి జగన్ ఎలా బస్సు ఎక్కాడు, ఎలా రైలు ఎక్కాడు, ఎలా కార్లు వేసుకుని ఎన్ని క్యాన్వాయిలు వెళ్ళాడు, ఎంతమంది ఎలా ఏం చేశారు, ఆ క్యాన్వాయిలు ఎవరెవరు, దీని మీద ప్రెస్ మీట్లు పెడుతుంది తప్ప అసలు ఆవిడకి సంబంధించిన విషయాలు ఆవిడ మాట్లాడదు. హోమ్ మినిస్టర్ శ్రీరామ్ గారు, హోమ్ మినిస్టర్ గారు కానీ అసలు హోమ్ మినిస్టర్ మాట్లాడాలి కదా, కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. లేఖ చూసారా సార్? ఏం భరోసా చేస్తున్నారు సార్? ఈ నూకరాజు గారి కుమార్తె 4 పేజీల లేఖ చూసారా? చూశాను, అందుకనే మాట్లాడుతున్నా. ఆవిడ అంత దారుణంగానే ఇన్ని కుట్రలకు బలైపోయాను నేను. ఆవిడ ఎందుకు చనిపోయిందో చెప్తున్నాను వినండి. నాకు ఏ వైపు నుంచి నాకు రక్షణ లేదు, పోలీసుల దగ్గరికి వెళ్తే వినిపించుకునే పరిస్థితి లేదు, సమాజంలో నాకు పరిస్థితి లేదు, ఈడేమో నా కొడుకుని అన్ని రకాలుగా హింస పెడతానంటున్నాడు, నన్ను అంటే ఆ అమ్మాయికి అన్ని వైపుల నుంచి దారులన్నీ క్లోజ్ అయిపోయి ఇంకా అంటే చచ్చిపోవడానికి కూడా భయపడుతూ చచ్చిపోతున్నాను అని చెప్పింది అమ్మాయి. అంత దారుణమైన పరిస్థితుల్లో ఒక మహిళ వెళ్ళిపోయి, ఒక కుటుంబం వెళ్ళిపోతే హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఇప్పుడు దాకా మాట్లాడరు? అసలు మీరు హిందువులకి మీరు భరోసా ఇస్తున్నారా, ఇవ్వట్లేదా ఏంటి? అతన్ని ఇమ్మీడియట్ గా హిందూ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అలాంటి దుర్మార్గుడు బతికొనడానికి వీల్లేదు, ఖచ్చితంగా అతను ఎన్కౌంటర్ చేయాలని చెప్పి హిందూ సమాజం అంతా డిమాండ్ చేస్తుంది. మీరు ఈ కేసుని ఎన్ఐఏకి ఇవ్వాలి. ఎందుకంటే ఇది లవ్ జిహాద్ తో పాటు దీంట్లో టెర్రరిస్టుల కుట్ర కూడా ఉంది. ఎందుకంటే టెర్రరిస్టులలో వీడు ఒక పార్ట్, వీడు ఒక పావు అనేది అందరికి అనుమానం ఉంది. కాబట్టి నేను 4 డిమాండ్లు ఇక్కడ. ముందు మహిళా కమిషన్ ఇమ్మీడియట్ గా దీని మీద స్పందించాలి. హోమ్ మినిస్టర్ గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి దీని మీద భరోసా ఇవ్వాలి హిందువులందరికీ. అలాగే ఈ కేసుని ఎన్ఐఏకి ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అలాంటి దుర్మార్గుడు బతికొనడానికి లేదు, ఆయన ఎత్తున మేపినట్టు మీరు జైళ్లలో పెట్టి మేపుతాం సంవత్సరాల అంటే కనుక హిందూ సమాజం అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి. సమయం లేదండి. ధన్యవాదాలు అండి. చర్చలో పాల్గొందుకు సురేంద్ర నాయుడు గారు, దుర్గా శ్రీరామ్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.